ఏవండి, మేడపైకి వచ్చినాం కదా, ఇంకా నేను కళ్ళు తెరవచ్చా? తెరవచ్చు. వావ్, వెరీ బ్యూటిఫుల్ అండి. మీరు నా కోసం ఇంత చేసినారా? నేను నమ్మలేకపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అవని. మీరు కింద బెడ్రూమ్ లో మాత్రమే డెకరేషన్ చేసినారు అనుకున్నాను, కానీ మేడ పైన కూడా ఇట్లా చేసింటారని నేను అసలు ఊహించలేను. అసలు ఎలా అండి? మీరొక్కరే అసలు ఇదంతా ఎట్లా చేసినారు? నేను ఇదంతా ముందరనే ప్లాన్ చేసిన. నువ్వు నిద్రపోయే వరకు వెయిట్ చేసిన. నిద్రపోయిన వెంటనే ఈ 3 hours లో కింద పైన డెకరేషన్ చేసిన. అయినా ఎందుకండి నా కోసం ఇంతగా కష్టపడినారు? అనవసరంగా మీకెందుకు శ్రమ? ఏందవని అట్లంటున్నావు? నీ బర్త్డే రోజు నీకు సర్ప్రైజ్ చేయడం నాకు శ్రమ ఎట్లయితుంది? నిజం చెప్పాలంటే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. నీ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అసలు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకేం అర్థమైతలేదు. నా కోసం కష్టపడి ఇదంతా చేసినాడు. నన్ను ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నాడు. అందుకే నా కోసం ఇంత కష్టపడినాడు. నా కోసమైనా ఇంత చేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఈయన భార్య కాబోయే పల్లవికి ఇంకెంత చేస్తాడో. నిజంగా పల్లవి చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం నాకు లేకుండా పోయింది. అవని, ఏమైంది? ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయినావు? అబ్బే అదేం లేదండి. ఇంతవరకు నా లైఫ్ లో నేను ఈ రోజు సర్ప్రైజ్ అయినంతగా ఏ రోజు సర్ప్రైజ్ అయ్యలేను. నా కోసం ఎవరు కూడా ఇట్లా చేసలేరు. ఫస్ట్ టైం మీరే. అమ్మయ్యా, అయితే మొదటి ఛాన్స్ నాకే దొరికిందన్నమాట. అవునండి. సరే, అయితే నువ్వు ఇన్నే ఉండు, నేను ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎడికిపోతున్నారు? ఒక 2 minutes ఆగావని, నేను వెంటనే వస్తా కదా. సరే అయితే. ముందరనే అర్ధరాత్రి, మీరు తొందరగా రండి. సరే. మళ్ళీ ఇంకేం ప్లాన్ చేసినాడో. నాకు పెళ్లి కాకముందు నా ప్రతి పుట్టినరోజుకి మా అన్నయ్య మొదట విష్ చేసేవాడు, ఆ తర్వాత మా అమ్మ మా నాన్న. కానీ ఈ పుట్టినరోజుకి మాత్రం వాళ్ళు నా పక్కన లేరు. అసలు ఈ రోజు నా పుట్టినరోజు అని వాళ్ళకి గుర్తుందో లేదో, మర్చిపోయినారేమో. అవని, హో, నా కోసం కేక్ కూడా తెచ్చినారా? బర్త్డే అంటే ఖచ్చితంగా కేక్ ఉండాలి కదా. కేక్ కూడా చాలా బాగుంది. ఇంకెందుకు లేటు, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బర్త్డేని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ది బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్. నాకు కూడా ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే వచ్చేసరికి మనిద్దరం కలిసి ఉండము. అందుకు నువ్వు నాతో ఉన్నప్పుడే నేను నీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నా. అందుకే నీకోసం కష్టపడి ఈ ఏర్పాట్లన్నీ చేసిన. అనవసరంగా అవని మూడు స్పాయిల్ చేసిన. ఇంతసేపు మస్తు సంతోషంగా ఉంది. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. పాపం అవని. మేమిద్దరం త్వరలోనే విడిపోతున్నామని తలుచుకుంటేనే నాకే బాధ అనిపిస్తుంది. అవని నాకంటే సెన్సిటివ్. మరి అవని ఇంకెంత బాధపడుతుందో. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అవని. నేను దీని గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. నీ పుట్టినరోజు నాడల్లా నిన్ను అనవసరంగా బాధ పెట్టినా. పర్లేదండి, మీరు జరగబోయేదే కదా చెప్పినారు. మీతో కలిసి జరుపుకునే మొదటి బర్త్డే ఇదే, లాస్ట్ బర్త్డే ఇదే. కొంచెం బాధగానే ఉంటది. మరి కొంచెం కాదు, చాలా బాధ అనిపిస్తుంది. అవని, ఇందులో మీ తప్పేం లేదు. ఆ దేవుడే మన రాతలు అట్లా రాసినాడు. మన చేతుల్లో ఏముంది? మనమేం చేయలేము. తప్పు నాదే. నాకి కొంచెం కూడా బుద్ధి లేదు. అసలు ఎప్పుడేం మాట్లాడాలో నాకేం తెలదు. అనవసరంగా నిన్ను బాధ పెట్టినా. ఐఎమ్ సారీ అవని. నువ్విప్పుడు బర్త్డే గర్ల్. నీ పుట్టినరోజు నాడు నువ్వు ఇట్లా బాధగా ఉంటే చూడ్డానికి కష్టంగా ఉంది. అదేం లేదులే, నేను బానే ఉన్నా. ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పటి నుంచే బాధపడ్డం ఎందుకు? అమ్మయ్యా, మళ్ళీ నార్మల్ అయినావు. అవని, చెప్పడం మర్చిపోయినా. ఇందాక నేను కేక్ కోసం కిందికి పోయినప్పుడు నీ ఫోన్ రింగ్ అయింది. మీ అన్నయ్య నీకి ఫోన్ చేసినాడు. అన్నయ్య ఫోన్ చేసినాడా? ఇదిగో మీ అన్నయ్యతో మాట్లాడు. హలో అన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవని. హ్యాపీయెస్ట్ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు నా పుట్టినరోజు మర్చిపోయినావేమో అనుకున్నా.
నేను నీ పుట్టినరోజు మర్చిపోతానా? ఇంతవరకు ఎప్పుడైనా మర్చిపోయినానా? నీకి పెళ్ళయ్యి మీ అత్తగారింటికి పోయినంత మాత్రాన ఈ అన్నయ్య నిన్ని మర్చిపోతాడు అనుకున్నావా? అట్లా ఎప్పుడు జరగదమ్మా. సారీ అన్నయ్య. అవును, ఇందాక ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేసలేవు. బాగా నిద్రపోయినట్టున్నావు. ఏమన్నా డిస్టర్బ్ చేసినానా? అదేం లేదన్నయ్య, నేనేమి నిద్రపోయలేను. మీ బావ నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినాడు. నా పుట్టినరోజు గుర్తుపెట్టుకొని మేడపైన మొత్తం డెకరేట్ చేసినాడు. ఇందాకే కేక్ కూడా కట్ చేసిన. చాలా సంతోషం అవని. మేము నీ పక్కన లేకపోయినా కనీసం బావ నీ బర్త్డే సెలబ్రేట్ చేసినాడు. అది చాలమ్మా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అవని. సరే అన్నయ్య, నేనుంటా మరి. సరే అమ్మా. మా ఇంట్లో వాళ్ళు నా బర్త్డే మర్చిపోయినారేమో అని మస్తు బాధపడినా. కానీ మా అన్నయ్య ఫోన్ చేసేసరికి నాకు మస్తు హ్యాపీగా ఉంది. మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదవని. అలాంటిది నీ బర్త్డే ఎట్లా మర్చిపోతాడు అనుకున్నావు? మొత్తానికి ఫుల్ హ్యాపీ అండి. ఒక్క నిమిషం అవని. అయ్యో పాపం, అప్పటి నుంచి అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం మర్చిపోయినాడో ఏమో. మళ్ళేంటండి? నీకోసం ఒక స్మాల్ గిఫ్ట్ తీసుకోవని. థ్యాంక్స్ అండి. ఇంతకిందులో ఏముంది? ఈ గిఫ్ట్ ని ఈరోజు కాదు, రేపొద్దునే ఓపెన్ చెయ్యి. సరేనండి. బాగా నిద్రొచ్చినట్టుంది. చిన్నపిల్లలాగా ఎంత క్యూట్గా నిద్రపోతుందో. ఐ లైక్ యూ సో మచ్ అవని. నువ్వు మీ పుట్టింటికి పోయినాక నిన్ను నేను చాలా మిస్ అయితా. మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటే ఎంత బాగుంటుందో. ఏమే ఇంకెంతసేపు? వస్తున్నా, ఆగండి. అర్ధగంట నుంచి ఇదే మాట చెప్తున్నావు. తొందరగా రా. అమ్మా నాన్న అవని దగ్గరికి బయలుదేరుతున్నారు. వీళ్ళని చూసి అవని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ కాదు? 3000 రూపాయల చీర తీసుకొని పోతున్నారు కదా, కనీసం ఆ చీర చూసైనా మస్తు సంతోషపడుతుంది. అంటే ఏంది నీ ఉద్దేశం? నా చెల్లెలు తీసుకుపోయిన గిఫ్ట్లను చూసి సంతోషపడే దానిలాగా కనబడుతుందే? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏ, నేను మాట్లాడిన దానిలో తప్పేముంది? ఆడవాళ్ళకి సాధారణంగా చీరలంటే మస్తు ఇష్టం. ఆ ఉద్దేశంతోనే చీర చూసి సంతోషపడుతుంది అన్నాను. దీనిలో మీరు నా పైన కోప్పడ్డానికి ఏముంది? అనాల్సిన మాటలన్నీ అంటావు. ఆ తర్వాత నేను అన్న దానిలో తప్పేముంది అంటావు. అయినా నీకి కుళ్ళు నా చెల్లెల్ని చూసి. అవనీకి కావాలంటే అలాంటి చీరలు 100 కొని పెడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అవనీకి మనమిచ్చే చీర అది కూడా ఒక లెక్కనా? అయినా నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. తను విలువిచ్చేది మనుషులకి, వాళ్ళు తీసుకుపోయే గిఫ్ట్లకు కాదు. అయినా అందరూ నీలాగుంటారా ఏంది? అంటే నేను మనుషులకు విలువయ్యానా? వాళ్ళిచ్చే వస్తువులకు విలువిస్తానా? అవును, నీ బుద్ధి అలాంటిదే. నన్ని అంత మాట అంటారా? ఏ మరి నా చెల్లెల్ని అన్నప్పుడు లేదా? నిన్ని అనేసరికి రోసం పొడుచుకొచ్చింది. అయినా పొద్దు పొద్దున్నే మీ నోట నోరు పెట్టినా చూడు, ఫస్ట్ నాకు బుద్ధి లేదు. సేమ్ టు యు. ఆ అవని ఈడ లేకపోయినా సరే, దానివల్ల నాకు తిట్లు మాత్రం వస్తూనే ఉంటాయి. మీ అందరి సంగతి ఇప్పుడు కాదు, ఆడ మొత్తం స్వప్న చూసుకుంటది. ఇప్పుడు పోయిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అవమానంతో తిరిగి వస్తారు. అప్పుడు మీ అందరి ముఖాలు చూసి నేను మస్తు సంతోషపడతా. అసలు ఈరోజు మొత్తం ఉన్నా నువ్వు బయటకు వస్తావా? ఇంకెంతసేపు? ఇదిగో వస్తున్నా. నేను రెడీ అయ్యేది అయిపోయింది, ఇంక పోదామా? వద్దులే, సాయంత్రం వరకు ఈయన్నే బొడ్డం వేసుకుంటా కూసుందాం. మరి లేకపోతే ఏంది? ఇప్పటికే మస్తు లేట్ చేసినావు. ఏం కాదులే నానా, మీరు అవనికి సర్ప్రైజ్ చేయడానికి పోతున్నారు. మీరు ఎంత లేటుగా పోయినా అవని ఏమనుకోదులే. అవునరా, కరెక్ట్ చెప్పినావు. అమ్మా, మీరు ఆడికి పోయినాక నేను చెల్లెల్ని బావని అడిగినట్టు చెప్పండి. సరేలేరా, మాతో పాటు నువ్వు కూడా వచ్చింటే బావుండు. అవనీకి మాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నువ్వొస్తే తనింగా సంతోషపడుతుంది. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నాకు కూడా మీతో పాటు రావాలని ఉంది, అవనిని చూడాలని ఉంది. కాని వాళ్ళు పిలవకపోయినా మన ముగ్గురం ఒకేసారి పోతే వాళ్ళు ఏమనుకుంటారో. వాళ్ళేమనుకుంటారు? ఆయన మనం పోయేది పరాయి వాళ్ళ ఇంటికి కాదు కదా, స్వయాన నీ చెల్లెలింటికే పోతున్నాం. మనకి ఆ మాత్రం హక్కు ఉండదా ఏంది? ఏమో, నా మనసు ఒప్పుకుంటలేదు. సొంత చెల్లెలే కావచ్చు, కాని వాళ్ళు పిలవకుండా మనం పోవడం నాకు ఇష్టం లేదు. అదీగాక నాకే ఆఫీస్లో వర్క్ ఉంది.
మరేం పర్లేదు, మీరు పోయిరండి. నువ్వు నీ మొహమాటం. సరేరా, నీ ఇష్టం. మేము పోయేస్తాం మరి. సరేమ్మా. పదండి. మీకి అంత మొహమాటం ఎందుకు? మీ అమ్మ మీ నాన్న సిగ్గు లేకుండా పోయినట్టు నువ్వు కూడా పోయింటే బాగుంటుండే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ మా నాన్న సిగ్గు లేకుండా పోయినారా? వాళ్ళేమన్నా పరాయి వాళ్ళ ఇంటికి పోయినారా? వాళ్ళ కన్న కూతురు ఇంటికే కదా పోయింది. నాకి కొంచెం మొహమాటం ఎక్కువ కాబట్టి నేను పోయలేను. లేకపోతే నా చెల్లెలింటికి పోవడానికి నాకు కూడా హక్కు ఉంటది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం మానేయి. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడినావనుకో, పోయి నీ పుట్టింట్లో కూర్చుంటావు. ఏమనుకున్నావో? నన్నే నా పుట్టింటికి పంపిస్తాడా? కొన్ని రోజులు ఆగు, నీ చెల్లెలే వచ్చి పుట్టింట్లో కూర్చుంటది. మా, నాకు కాఫీ కావాలి. ఇస్తగాని నీ మొగుడు లేచినాడా? నా మొగుడు అనకపోతే అభి అనొచ్చు కదా. ఏ, అభి నీ మొగుడు కాదా? అంటే తప్పేముంది? నీతో నేను మాట్లాడలేను గాని నా కాఫీ అయితే నాకు ఇస్తే నేను పోతా. ఆగు. తీసుకో. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా. ఏ ఆగు. ఏమైంది? ఈ కాఫీ నీకోసం కాదు, హో, నాన్న కోసమా? మీ నాన్నకి కాఫీ ఎప్పుడు ఇచ్చినా గాని ఈ కాఫీ అభి కోసం. మరి నాకి? ఫస్ట్ ఈ కాఫీ అభికిచ్చిరా, ఆ తర్వాత నీకిస్తా. ఏంది? నేను అభికి కాఫీ ఇచ్చి రావాలనా? తెలుగులోనే కదనే చెప్పేది. నాకు సంబంధం లేదు. కావాలంటే నువ్వే ఇచ్చిరా. ఇలాంటి కిరికిరి పంచాయతీలు నాకు పెట్టొద్దు. నీకి కొంచెమన్నా సిగ్గుందా? నేనేమన్నా పరాయి వాళ్ళకి కాఫీ ఇచ్చి రాపో అంటున్నానా? నీ మొగుడికి నువ్వు కాఫీ ఇస్తే తప్పేముంది? మీ నాన్నకి నేనే పోయి కాఫీ ఇచ్చిన. అట్లనే నువ్వు కూడా నీ మొగుడికి పోయి కాఫీ ఇయ్యి. ఇంకా నువ్వు చిన్నపిల్లవేం కాదు. ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్చుకోవాలి. లేకపోతే రేపు పొద్దున నన్నంటారు మీ అమ్మ ఇట్లనేనా పెంచింది అని. ఎవరన్నా ఏమన్నా అనుకోని, నాకు సంబంధం లేదు. నేను చాలా మర్యాదగా చెప్తున్నా. నాకి కోపం తెప్పియొద్దు. పిచ్చి పిచ్చి వేష లేకుండా మర్యాదగా ఇచ్చిరాపో. అది కాదమ్మా. ఇంకా నేనేం వినను. నువ్వు అభికి కాఫీ ఇస్తేనే నీకు కాఫీ, లేకపోతే లేదు. ఛ, నువ్వు మాత్రం ఉండాల్సిన దానివి. నన్ను బాగా ఎంపుకొని తింటున్నావు. నాతో తిట్లు తినే వరకు ఏ పని చేయదేమో. ఏంది పల్లవి? ఏయ్, నువ్వు డోర్ లాక్ చేసుకునేది తెలదా? నువ్వు డోర్ని నాక్ చేసి రావాలని తెలదా? నాకేం తెలుసు నీ అవతారం ఇట్లుంటదని. మరి నాకు కూడా ఏం తెలుసు నువ్వు సడన్ గా వస్తావని? నేనేమన్నా కలగన్నానా? అదంతా ఏమో గాని ముందర కాఫీ తీసుకో. నీ ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నా. ఏంది? నువ్వు నా కోసం కాఫీ తెచ్చినావా? నీ కళ్ళేమన్నా దొబ్బినాయా? నా చేతుల్లో కాఫీ కనబడతలేదా? ఇది కలనా నిజమా? నువ్వేంది నా కోసం కాఫీ తీసుకురావడం ఏంది? డైలీ నేనే నీకు కాఫీ ఇచ్చేవాణ్ణి. ఈ రోజు రివర్స్ లో నువ్వే నాకు తెచ్చినావు. నేనేమి కావాలని తెచ్చలేను. మా అమ్మ బలవంతంగా నా చేతిలో పెట్టింది, పొయ్యి అభికిచ్చి రాపో అని. లేకపోతే నాకు కాఫీ కట్టు. అయ్యో పాపం. నా మీద తర్వాత జాలి పడొచ్చు గాని ఫస్ట్ కాఫీ తీసుకో. ఇంకా నీ ఎక్స్పోజింగ్ చూడడం నా వల్ల కాదు. థ్యాంక్ యూ పల్లవి. నో థ్యాంక్స్. ఫస్ట్ మా అమ్మని అనాలి. ఛ! పాపం పల్లవి ఆడ ఉన్నప్పుడు నా పుట్టిల్లు అని బాగా తనలాడింది. కానీ ఇడికొచ్చినాక మాత్రం వాళ్ళమ్మ చేతిలో అడ్డంగా బుక్ అయింది. అమ్మయ్యా, అవని వస్తుంది. సారీ అత్తయ్యా, ఈరోజు కొంచెం లేటుగా లేచిన. మరేం పర్లేదమ్మా. నేనెప్పుడు మీ రూమ్కి వద్దామనుకున్నా, అంతలోపు మీరే వచ్చినారు. ఎప్పుడు లేనిది నువ్వు లేటుగా లేచినావంటే మళ్ళీ నీకు ఆరోగ్యం బాలేదేమో అనుకున్నా. అదేం కాదమ్మా, ఈ రోజు అవనీది పుట్టినరోజు. ఏంది, నిజమా? అవునమ్మా. రాత్రి ఈయన మేడ పైన మా రూమ్ లో బాగా డెకరేషన్ చేసినాడు. నాకే సడన్ సర్ప్రైజ్ ఇచ్చి నాతో కేక్ కట్ చేయించిండు. అందుకే రాత్రి కొంచెం మేలుకోవాల్సి వచ్చింది, లేటుగా లేచిన. సారీ అత్తయ్యా. ఏందమ్మా అవని, మాకు ముందరనే చెప్పాలి కదా ఈ రోజు నీ పుట్టినరోజు అని. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.